మాఘపురాణం 26వ అధ్యాయము. సుధర్ముడు తండ్రిని చేరుట. ఈ కథలో వివరంగా తెలుసుకుందాం. పాపం ఆ బాలుని జాతకం ఎటువంటిదో కాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవాణ్ణి దీనరక్షకుడగు ఆ శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి ఆ తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికి అపాయము కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగానున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చుచుండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యం పూజలు చేయుచు కాలం గడుపుచుండెను. ఇలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం గలవాడాయను. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించుచు ఒకప్పుడు విరక్తుడైచి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను బతుకడం ఎందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవిట్లు విచారింపకము. ఈ సమీపంలోనే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసిన ఎడల ఆ శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికి మాటలు ఆకాశం నుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను. ఆ బాలునికి నిష్కలంక భక్తికి, నిర్మలమైన హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతన్ని దీవించి, బాలక, నీకేం కావలేనో కోరుకొనుము అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలన చేయువారెవరైనా లేరు. పుట్టినది మొదలు కష్టాలే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకుని పొండు, మరి ఏమియో అక్కర్లేదని ప్రార్థించెను. ఓయి రాజనందన, నీవు ఇంకను భూలోకమందు ధర్మంగా పరిపాలన చేయవలసి అవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్న తల్లి గురించి బెంగతో ఉన్నాడు. కాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనిచున్న ఒక మునీశ్వరుడితో ఇచ్చి సులక్షణుని వద్దకు పంపెను. అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండగా ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెదికించి తానును వెదికి వారి జాడ తెలియనందున విచార మనసికుడై రాజకార్యములు చూడకుండా అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియచేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి రాజమర్యాదలు చేసి కుమారుణ్ణి సుధర్ముణ్ణి పేరు పెట్టి పట్టాభిషేకం చేసెను. శివార్పణం.